హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? హాయ్ చెప్పు సిరి. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ ఇక్కడ చూపిస్తా. బాస్మతి రైస్ చూసారా? అన్నం ఎలా నిలబడిందో, వేడి వేడి బాస్మతి రైస్ అలా నిలబడిందంటే అన్నం ఎక్సలెంట్ గా ఉడికింది అని అర్థం, మగ్గింది అని అర్థం. ఓకేనా? ఇదిగోండి గుండెకాయ కందనకాయ రెండు కలిపి చేస్తున్న ఒక జ్యూసీ ఫ్రై అన్నమాట. ఓకే, కేజీ ఇది కూడాను చూసారా? ముక్కల్ని కందనకాయ ఎప్పుడైనా సరే ఒక గ్లాసున్నర వాటర్ పోసేసి సాల్ట్ వేసి పసుపు వేసేసి ఉడకనిచ్చిన తర్వాత మనం మూత పెట్టేసి ఆ వాటర్ ఇంకా ఇంకిపోక ముందే వెల్లుల్లిపాయ కారం కానీ కొబ్బరి కారం కానీ మనం వేసుకోవాలి. డ్రైగా అయిన తర్వాత కారం వేస్తే కారం అనేది కందనకాయకి పట్టదు. అందుకని చెప్పేసి ఇదేంటనుకుంటున్నారు? చికెన్ గోంగూర ఎక్కడిది? మీకు మైసూర్లో దొరకదన్నారుగా అంటారా? హైదరాబాద్ వెళ్ళాను నేను మొన్న స్పార్కిల్ ఒబిసిటీ క్లినిక్ మేడంని కలవడానికి. వచ్చేటప్పుడు మేము గోంగూర తీసుకొచ్చాము. 100 రూపాయలు గోంగూర, 50కి 3 కట్టలు ఇచ్చారు. బేరవాడి తీసుకున్నాం. అందులో నుంచి 3 కట్టలు చికెన్ గోంగూర, కేజీ చికెన్ వేసి వండుతున్నాను. మిగతాది వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. రేపు రొయ్యలు వేసి వండేసి రొయ్యలు ఫ్రై చేస్తా. చూడండి జ్యూసీగా చిన్న మంట మీద అలా వదిలేసాను ఫ్రెండ్స్. ఈ కూర 3 రోజులైనా 4 రోజులైనా ఏదైనా ఊర్లు వెళ్ళాలన్నా సరే పాడవదు. ఓకేనా? స్పార్కిల్ ఒబిసిటీ క్లినిక్లో జాయిన్ అవ్వాలంటే చక్కగా జాయిన్ అయిపోండి. 42 కేజీలు వెయిట్ లాస్ అయి ఉన్నాను. 18 కేజీలు మా పెద్దమ్మాయి, చిన్నమ్మాయి 6.5 కేజీలు. మేమందరం ఇప్పుడు మెయింటెనెన్స్ డైట్లో 3 రోజులు తింటాం, 4 రోజులు డైట్ అనేది మేనేజ్ చేసుకుంటాము. ఓకేనా? అలాగే పర్మనెంట్ ఐబ్రోస్ కోసం, అలాగే ఫేస్కి ఫిట్గా ఉండి బుగ్గలు బాగా పైకి లేచి ఫేస్లో ముడతతనం లేకుండా ఉండటం కోసం హై ఫుడ్ ట్రీట్మెంట్ కూడా వీళ్ళు చేస్తారు. బ్యూటీకి సంబంధించిన ట్రీట్మెంట్లు అన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయి. స్పార్కిల్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఓకే.